మోదీ ఈజ్ గ్రేట్ అవునా? అసలు ఆయన మన జేబులను ఖాళీ చేసుకుంటా ఎట్లా గ్రేట్ అవుతుండో చెప్తా ఇనుండ్రి. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా పెట్రోల్ డీజిల్ రేట్లు పడిపోతున్నాయి. రీసెంట్ గా ఇరాన్ అమెరికా డీల్ తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ దారుణంగా పడిపోయినాయి. ఒకప్పుడు బ్యారెల్ కి $120 ఉన్న బ్రెంట్ క్రూడ్ ఇప్పుడు ఏకంగా $75 కంటే కిందకు వచ్చేసింది. అంటే ఉక్రెయిన్ వార్ కంటే ముందున్న రేట్ల కంటే చాలా తక్కువ. ప్రపంచమంతా రేట్లు తగ్గిస్తుంటే మరి మన విశ్వగురువు ఇండియాలో మాత్రం ఎందుకు తగ్గించడం లేదు? మన దేశభక్తి ఎక్కడ తగ్గిపోతుందని భయపడుతున్నారా, లేకపోతే సామాన్యుని లూట్ చేయడానికి ఇది ఒక ఛాన్సా? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. 2013-14 లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ బ్యారెల్ కి $108 ఉంటే మన దేశంలో డీజిల్ రేట్ కేవలం 58 రూపీస్. కానీ ఈ రోజు 2026 లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఏకంగా $75 కి పడిపోతే మన దగ్గర డీజిల్ రేట్ మాత్రం 97 నుంచి 115 రూపీస్. అంటే క్రూడ్ ఆయిల్ రేట్ 30% కంటే ఎక్కువ తగ్గితే మన దగ్గర రేట్లు మాత్రం డబుల్ అయినాయి. ఇదా చెదినంటే? ఇంటర్నేషనల్ మార్కెట్ లో ప్రైసెస్ పెరిగినప్పుడు గ్లోబల్ క్రైసిస్ అంటూ సాకులు చెప్పి ఇమ్మీడియట్ గా రేట్లు పెంచేసే గవర్నమెంట్ మరి ఇప్పుడు ఎందుకు అంతలా రేట్లు తగ్గినప్పుడు ఆ బెనిఫిట్ ని సామాన్యుడికి ఇస్తలేదు? నిజం ఏంటంటే గ్లోబల్ మార్కెట్ లో రేట్లు తగ్గినా గవర్నమెంట్ మనపై వేసే ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ లాంటి భారీ పన్నులను అస్సలు తగ్గించట్లేదు. దానికి తోడు రూపాయి వాల్యూ పడిపోవడం ఒక రీజన్ అయితే ఆయిల్ కంపెనీలు సామాన్యుడి జేబులు గుల్ల చేస్తూ వేల కోట్ల ప్రాఫిట్ వెనకేసుకుంటున్నాయి. రేట్లు పెరిగినప్పుడు భారం సామాన్యుడిది, మరి రేట్లు తగ్గినప్పుడు లాభం మాత్రం గవర్నమెంట్ దా? జనాల్లో దేశభక్తిని పెంచడానికి పెట్రోల్ రేట్లు పెంచక్కర్లేదు, సామాన్యుడి బతుకు భారం అవ్వకుండా చూస్తే చాలు. మరి అంతర్జాతీయంగా తగ్గిన రేట్ల లాభం మనకు ఎప్పటికైనా దక్కుతుందా, లేక ఎన్నికల దాకా ఇలాగే దోచుకుంటారా? ఇప్పుడు ఉంటారు ఒక బ్యాచ్, మా మోదీని అంటావా నువ్వు, కనీసం రేట్లు ఎంతున్నాయో కూడా తెలియదు వాళ్ళకి, వాళ్ళొచ్చి కమెంట్లు పెడతారు చూడండి.